నమస్తే అండి. ఈరోజు నేను మీకు మనం యూనివర్స్ని మనకేమైనా కావాలంటే ఎలా అడగాలి అనే దాని గురించి చెప్తాను. మనకేమైనా కావాలన్నప్పుడు మనం యూనివర్స్ని అడగాలంటే దానికి మొదటి స్టెప్ వచ్చేసి విశ్వంతో మనం సంబంధాన్ని పెంపొందించుకోవాలి. అంటే విశ్వంతో యూనివర్స్తో మనం ఒక స్ట్రాంగ్ బాండింగ్తో ఉండాలి. అది ఎలా అంటే యూనివర్స్ని మనం బలంగా నమ్మితేనే చాలు మనం యూనివర్స్తో స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉన్నాము అనేసి అర్థం. సో మీరు యూనివర్స్ అనేది ఒకటి ఉంది, మనం ఏమైనా అడిగితే మనకు తప్పకుండా ఇస్తుంది అనే బలమైన నమ్మకం ఉండాలి. మనం యూనివర్స్ని బలంగా నమ్మామంటే యూనివర్స్ మనకు కొన్ని సంకేతాలు పంపుతాయి. అంటే మీరు నాతో కనెక్ట్ అయ్యి ఉన్నారు అని చెప్పడానికి. అది ఎలాంటి సంకేతాలంటే మనకు ఎక్కడ చూసినా వెహికల్స్ మీద కానీ, మనం చూసే ఫోన్లో కానీ, టీవీలో కానీ, బుక్స్లో కానీ ఎక్కడైనా రిపిటేటివ్ నంబర్స్ కనబడతాయి. 111, 222, 333 ఇలాంటి రిపిటేటివ్ నంబర్స్ కనబడతాయి. లేదంటే సింక్రానిసిటీస్ అంటే మనం ఏమనుకుంటూ ఉంటామో అదే మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. లేదా ఎవరి గురించి అయినా మనం తలుచుకుంటుంటే వాళ్లే మన కళ్ళ ముందు వస్తారు. లేదా ఎవరితోనైనా ఏమైనా మాట్లాడామంటే అదే మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి మనకి ఇలాంటివన్నీ జరిగిందంటే యూనివర్స్తో మనం కనెక్ట్ అయ్యాము అని అర్థం. ఇక నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చి యూనివర్స్తో కనెక్ట్ అయ్యాక ఉద్దేశాన్ని సెట్ చేసుకోండి. అంటే మీకు ఏం గోల్ ఉంది, మీకు ఏం కావాలి మీ లైఫ్లో అనే దాన్ని ఫస్ట్ సెట్ చేసుకోండి. 1, 2, 3 అని కాకుండా ఏదైనా ఒక్కటి, మీకు మనీ కావాలా, హెల్త్ కావాలా, రిలేషన్షిప్ కావాలా, ఏది కావాలి అనేది ఏదైనా ఒక్కటి సెట్ చేసుకోండి. అది మీకు మీరేమనుకుంటారో అది జరిగాక మళ్ళీ ఇంకొకటి అడగచ్చు. సో ఫస్ట్ ఒక్క గోల్ని మాత్రమే సెట్ చేసుకోండి. ఇక థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు గోల్ సెట్ చేసుకున్నారు కదా, విజువలైజేషన్. అంటే కళ్ళు మూసుకుని మీరు ఏం కావాలి అని అనుకుంటున్నారో అది ఆల్రెడీ జరిగితే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్తో విజువలైజేషన్ చేసుకోండి. ఇమాజినేషన్ విత్ ఫీలింగ్స్. మనం ఎంత డీప్గా ఇమాజిన్ చేసుకుంటామో, ఎంత ఫీలింగ్స్తో ఇమాజిన్ చేసుకుంటామో, విజువలైజ్ చేసుకుంటామో అది అంత త్వరగా మన సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. ఎప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుందో అప్పుడు అక్కడి నుంచి మ్యాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా యూనివర్స్కి చేరుతుంది. మన బ్రెయిన్ నుండి యూనివర్స్కి చేరినప్పుడు అది మనకు మన రియాలిటీలో, మన రియల్ లైఫ్లోకి మనకు తెచ్చి ఇస్తుంది. సో ఇదండి విషయం. ఇప్పుడు మనం విజువలైజేషన్లో మనకు గోల్ ఆల్రెడీ మనకు అచీవ్ అయినట్లు మనం విజువలైజ్ చేసుకున్నాం కదా. ఇక ఫోర్త్ స్టెప్ వచ్చేసి కృతజ్ఞతలు, గ్రాటిట్యూడ్. మనకు ఆల్రెడీ దొరికింది కాబట్టి మనం యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఈ కృతజ్ఞతలు చెప్పడం చాలా చాలా ముఖ్యమండి. మనం ఎంత ఎక్కువ కృతజ్ఞతా భావనతో ఉంటామో మనకు యూనివర్స్ అంత ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఇక యూనివర్స్కి మనం కృతజ్ఞతలు చెప్పుకున్నాక లాస్ట్ స్టెప్ వచ్చేసి విడుదల. అంటే రిలీజ్ చేయడం, లెట్ గో చేయడం. మనం మన ఇంటెన్షన్ ఏమనుకున్నామో అది ఆల్రెడీ దొరికింది అనే మైండ్ సెట్కి వచ్చాము, విజువలైజ్ చేసుకున్నాము, గ్రాటిట్యూడ్ చెప్పుకున్నాం కదా. ఇక నెక్స్ట్ వచ్చి అదైన తర్వాత మనం గ్రాటిట్యూడ్ చెప్పుకున్న తర్వాత దాన్నే తలుచుకుంటూ ఉండకూడదు. ఇక యూనివర్స్ పైన మనకు నమ్మకం ఉంది, బలమైన నమ్మకం ఉంది, యూనివర్స్ మనకు ఇస్తుంది అని. అంతగా నమ్మాక మళ్ళీ మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటే యూనివర్స్కి వీళ్ళకి మన మీద నమ్మకం లేదు అని మనకు ఇవ్వదు. కాబట్టి మనకు యూనివర్స్ తప్పకుండా ఇస్తుంది. కాబట్టి ఒకసారి మీరు యూనివర్స్కి ఈ ఇంటెన్షన్ చెప్పేశారు కదా, అక్కడికి వదిలేసేయండి. ఇక యూనివర్స్ తన పని తను చేస్తుంది. ఎప్పుడు ఎలా ఇవ్వాలో మనకు యూనివర్స్కి బాగా తెలుసు. కాబట్టి ఆ సమయానికి యూనివర్స్ మనకు తప్పకుండా ఇస్తుంది. యూనివర్స్కి బాగా తెలుసు మనకి ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది. సో మనం వెయిట్ చేద్దాం. అంతవరకు యూనివర్స్ మనకు ఇచ్చే వరకు మనం ఏం కోరుకున్నామో అది ఆల్రెడీ మనకు దొరికేసింది అనే ఒక ఫీలింగ్లో, ఆ మైండ్ సెట్లోనే ఉండాలి. హ్యాపీగా అది ఆల్రెడీ మనకు దొరికింది అనే మైండ్ సెట్లో. అంటే ఇప్పుడు డబ్బులు అడిగామనుకోండి, ఆల్రెడీ మనకు డబ్బులు దొరికేశాయి. ఆ డబ్బులు దొరికిన తర్వాత మనం దాంతో ఏం చేయాలనుకున్నామో అది చేసేసాము. సో అప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ మైండ్ సెట్తో మనం వెయిట్ చేయాలి. అప్పుడు యూనివర్స్ తొందరగా
మనం ఏం అడిగామో అది మనకు ఇచ్చేస్తుంది. అర్థమైంది కదండి. ఇలా మీరు యూనివర్స్ని ఏమైనా అడగాలంటే ఇది పద్ధతి. సో ఈ పద్ధతులన్నీ పాటించి మీకేం కావాలో మీరు యూనివర్స్ని అడగడం ఈరోజే స్టార్ట్ చేయండి.